పాలకొల్లులో 250 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన నీటిపారుదల శాఖ మంత్రి. వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఏదైతే ఆ రోజు 19కి ముందు శాంక్షన్ అవుతూ నిలిచిపోయినటువంటి 130 ఇప్పుడు పెరిగినటువంటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని రేపు ఇంకా పెరిగేటువంటి భవిష్యత్తు అవసరాలకు దృష్టిలో కూడా పెట్టుకుని 130 కాదు 220/33 kV సబ్స్టేషన్ ఈరోజు మన పాలకొల్లు నియోజకవర్గానికి మంజూరు చేసుకున్నామనే విషయాన్ని మీ ద్వారా ముందుగా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ 220/33 kV సబ్స్టేషన్కి 160 కోట్ల రూపాయలు నిధులు కూడా మరి విడుదల చేస్తూ మరి ఇక శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో ఈ 160 కోట్ల రూపాయలతోటి 220/33 kV సబ్స్టేషన్ నిర్మాణం ఛార్జ్ అయిన వెంటనే సెకండ్ ఫేజ్ కింద మరొక 60 కోట్ల రూపాయలు కూడా విడుదల కాబోతాయి. అంటే టోటల్గా 250 కోట్ల రూపాయలు ప్రాజెక్టు ఈ 220/33 kV సబ్స్టేషన్ మన పాలకొల్లు మండలం లంకెలకోడేరు గ్రామ సమీపాన మరి వెంకటాపురం పరిధిలో దీన్ని నిర్మాణం చేయడానికి కూడా స్థల సేకరణకు సంబంధించి కూడా అక్కడ 12.84 ఏకర్స్ కూడా 12.84 ఎకరాలు అక్కడ స్థల సేకరణ కూడా పూర్తి చేయడం జరిగింది అనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. అంటే ఇట్లా అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుంచే ఈ పాలకొల్లు ప్రజలకి కరెంటు కష్టాలు తీర్చాలనేటువంటి నా వంతు ప్రయత్నం ఈవేళ ఫలించేటట్లుగా సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి, అదేవిధంగా ఈ యొక్క సెక్రటరీ, అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు మన స్టేట్ సిఎస్గా ఉన్నటువంటి విజయానంద్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ యొక్క పనులు కూడా తొందరలోనే మరి 14-19లో నేను 5 సబ్స్టేషన్లు మంజూరు చేశాను పాలకొల్లుకి. మళ్ళీ ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన సంవత్సరాల్లోనే 2 సబ్స్టేషన్లు మంజూరు చేశాను. మరి 5 సంవత్సరాల 19-24లో ఉన్నట్టు వైసీపీ నాయకులు ఏం గాడిదలు కాశారు ఇక్కడ ఈ పాలకొల్లులో. మరి కనీసం ఒక్క సబ్స్టేషన్ 5 సంవత్సరాల్లో, ఎందుకంటే వాళ్ళకు ఆలోచన లేదు. పాలకొల్లుని అభివృద్ధి చేయాలి, పాలకొల్లు ప్రజల కరెంటు కష్టాలని తీర్చాలి, పాలకొల్లు ప్రజలకి ఏ ఇబ్బంది ఉండకూడదనేటువంటి ఆలోచన. ఎందుకంటే ఇక్కడికి వచ్చేవారు ప్రతి ఒక్కడు వలస నాయకుడు. ఏమి అభిమానం ఉంటుంది? ఇప్పుడు కన్న తల్లికి కన్న ఊరికి సేవ చేయాలంటే ఆ ఊరిలో పుట్టి పెరిగితే ఆ కన్న ఊరికి సేవ చేయాలి, ఆ కన్న తల్లికి సేవ చేయాలి అనేటువంటి అభిలాష ఉంటుంది మనకి. వాళ్ళకి ఏముంటుంది పాపం, వాళ్ళని కూడా మనం తప్పుపట్టడానికి ఏమీ లేదు. అటువంటి వలస నాయకుల్ని ఇక్కడ ఇస్తున్నటువంటి ఆ యొక్క రప్ప పార్టీ విధానం అనుకుంటుంది చేత. ఎందుకంటే అటువంటి పార్టీకి అటువంటి విధానాలే ఉండేటువంటి పరిస్థితి ఆ రప్ప పార్టీ. అదేవిధంగా ఈ రౌడీయిజం చేసేవాళ్ళు, గూండాయిజం చేసేవాళ్ళు, క్రికెట్ బుకీలు, కాటాలు, వీళ్ళే నాయకులు. మాకు దురదృష్టం వైఎస్ఆర్సీపీ కూడా కాదే రప్ప పార్టీ అన్నా ఎక్కువ పాపులర్లో ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే కొంచెం 11 సీట్లు రావడం తోటే దాని పేరు కూడా మర్చిపోయి ఇప్పుడు అందరూ కూడా రప్ప పార్టీ అంటేనే గమ్ముని అర్థమవుతూ ఉంది ప్రజలందరికీ కూడా. అటువంటి స్థితి. అంటే వాళ్ళ యొక్క నేచర్, పార్టీ అధినాయకుడు 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఈ యొక్క పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేసి సంక్షోభంలో నెట్టేసినటువంటి స్థితిలో ఆ రోజు 11 సార్లు 5 సంవత్సరాల పరిపాలనలో 11 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పరిపాలనలో. ఆయన చేసినటువంటి పాపం శాపంగా మాకు కూడా వచ్చిన తొలినాళ్లలో విద్యుత్ రంగంలో కూడా కనిపించింది. ఆయన విధించినటువంటి సర్ఛార్జీలు ఆ భారం మాకు కూడా తొలినాళ్లలో మాకు కనిపించింది. ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు ఈరోజు పెనుభారంగా మాకు పడ్డాయి. కానీ ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి యొక్క దక్షత, ఆ విద్యుత్తులో ఆయనకు ఉన్నటువంటి దీక్ష ఉండి దాని మీద ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఈరోజు గాడిలో పెడుతూ
ఒకటే మాట ఇచ్చాం, భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచమని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని ఈరోజు నిలబెట్టుకుంటూ ఉన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఛార్జీల్ని భవిష్యత్తులో పెంచకపోవడమే కాదు, మొన్న కూడా ఫస్ట్ టైం 16 పైసలు ఛార్జీలను కూడా మనం తగ్గించినటువంటి పరిస్థితి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిని కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్